టెలివిజన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. టెలివిజన్ స్పాట్లైట్ పోడ్కాస్ట్ కు స్వాగతం. నేను మోహిత, BBA ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. ఈ రోజు మనం మన జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ఒక ఆసక్తికరమైన అంశంపై చర్చించబోతున్నాం. వ్యాధులను వేగంగా మరియు ఖచ్చితంగా ఎలా నిర్ధారిస్తారు? మనం తీసుకునే ఆహారం సురక్షితంగా మరియు పోషకాలతో నిండి ఉందని ఎలా నిర్ధారిస్తారు? ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి నిపుణులు ప్రజలకు ఎలా మార్గనిర్దేశం చేస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకే రంగంలో దాగి ఉంది: బయోలాజికల్ సైన్స్. మానవ ఆరోగ్యం, ఆహార భద్రత, శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు సామాజిక సంక్షేమానికి ఈ శాస్త్రాలు బలమైన పునాదిగా నిలుస్తున్నాయి. అవును మోహిత, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారాలను అందించే ప్రధాన శాస్త్ర విభాగాలలో బయోలాజికల్ సైన్సెస్ ఒకటి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం నుండి పోషకాహార అవగాహన పెంపొందించడం వరకు ఈ రంగం సమాజ అభివృద్ధికి విశేషంగా దోహదపడుతోంది. నిజమే. ఈ చర్చలో నాతో పాటు నా స్నేహితురాలు బాటనీ మేజర్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని మేరీ ఉన్నారు. స్వాగతం మేరీ. ధన్యవాదాలు మోహిత. మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మరియు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఈ అంశంపై మాట్లాడే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. బయోలాజికల్ సైన్సెస్ పరిధి ఎంత విస్తృతమో తెలుసా? ఇందులో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అనేక ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. అవును, బయోలాజికల్ సైన్స్ పరిధిలో వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఫుడ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్, హోమ్ సైన్స్, ఫుడ్ సైన్స్ మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ మరియు బయోకెమిస్ట్రీ వంటి అనేక ప్రాముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. నేటి విద్యార్థులు ఈ కోర్సుల పట్ల విశేష ఆసక్తి కనబరుస్తున్నారు. అవును, ముందుగా ఫుడ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాము. ఇది ఆహార పదార్థాల నాణ్యత, భద్రత మరియు నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరిచే శాస్త్రం. ఆహార పరిశ్రమ అభివృద్ధికి, వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణకు ఈ రంగం ఎంతో అవసరం. ఆహార పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలకు ఇది మార్గం చూపుతుంది. అలాగే మైక్రోబయాలజీ కూడా అత్యంత ఆవిష్కరమైన విభాగం. సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, వైరస్లు మరియు శిలీంధ్రాల అధ్యయనం ద్వారా కొత్త ఔషధాలు అభివృద్ధి, టీకాల తయారీ, వ్యాధుల నివారణ మరియు వ్యవసాయ పురోగతికి మార్గాలు సుగమం అవుతున్నాయి. సూక్ష్మజీవుల అధ్యయనం చేసే ఈ విభాగం ఆరోగ్య రంగం, ఔషధ పరిశోధన, బయోటెక్నాలజీకి కీలకమైనది. అవును, అలాగే వృక్షశాస్త్రం గురించి కూడా మాట్లాడుకుందాము. వృక్షశాస్త్రం అనేది మొక్కల అధ్యయనం. ఇది మొక్కల నిర్మాణం, వృద్ధి, అభివృద్ధి మరియు వాటి జీవన విధానాలపై దృష్టి పెడుతుంది. చెట్లు, పూలు, పంటలు ఇవన్నీ వృక్షశాస్త్ర పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు జంతు శాస్త్రం గురించి తెలుసుకుందాం. జంతు శాస్త్రం అనేది జంతువుల అధ్యయనం. ఇది జంతువుల శరీర నిర్మాణం, ప్రవర్తన, జీవన విధానం మరియు వాటి పరిసరాలతో సంబంధాలను పరిశీలిస్తుంది. న్యూట్రిషన్ సైన్స్ ప్రజల్లో సమతుల్య ఆహారంపై అవగాహన పెంచి పోషకాహార లోపాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన పోషక విలువలను నేర్పే విభాగం. సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్యమైనది. అదేవిధంగా హోమ్ సైన్స్ కుటుంబ సంక్షేమం, శిశు అభివృద్ధి, కుటుంబ ఆరోగ్య నిర్వహణ, వాస్తుశాస్త్రం మరియు వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. ఇది వ్యక్తిగత మరియు సామాజిక జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది విద్యార్థులకు ప్రయోజనకరమైన జీవన నైపుణ్యాలను అందిస్తుంది. అలాగే ఫుడ్ సైన్స్ ఆహార పదార్థాల పోషక విలువలు, ప్రాసెసింగ్ విధానాలు మరియు నిల్వ సాంకేతికతలను అధ్యయనం చేస్తుంది. దీనివల్ల ప్రజలకు మరింత సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి వస్తుంది. ఇక ఆరోగ్య రంగానికి వెన్నెముకగా నిలిచే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ గురించి చెప్పాలి. ఈ రంగంలోని నిపుణులు నిర్వహించే ప్రయోగశాల పరీక్షలు వైద్యులకు వ్యాధులను ఖచ్చితంగా గుర్తించి సరైన చికిత్స అందించడంలో కీలకంగా సహాయపడతాయి. నిజమే.
ఈ కోర్సులు విద్యార్థులకు కేవలం సైద్ధాంతిక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబులు, పరిశోధనా సంస్థలు, ఆహార పరిశ్రమలు, ప్రజారోగ్య సంస్థలు మరియు విద్యా రంగాలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. బయోకెమిస్ట్రీ అనేది జీవుల్లో జరిగే రసాయనిక ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రం. ఇది కణాల్లోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ఎంజైమ్ల పనితీరును వివరిస్తుంది. జీవుల వృద్ధి, శక్తి ఉత్పత్తి మరియు జీవక్రియలను అర్థం చేసుకోవడంలో బయోకెమిస్ట్రీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే నేటి విద్యార్థులు ఈ కోర్సుల పట్ల చూపుతున్న ఆసక్తి వారి భవిష్యత్తు అవకాశాల పట్ల ఉన్న అవగాహనను ప్రతిబింబిస్తుంది. మానవ ఆరోగ్య పరిరక్షణ, ఆహార భద్రత, శాస్త్రీయ పరిశోధన మరియు సామాజిక అభివృద్ధికి ఈ రంగం అమూల్యమైన సేవలను అందిస్తుంది. మీ ఆలోచనలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు మేరీ. అలాగే మా కార్యక్రమాన్ని తిలకించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చర్చ మీకు ఉపయోగకరంగా మరియు ప్రేరణాత్మకంగా అనిపించి ఉంటుందని ఆశిస్తున్నాం. మీరు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తు విజయాలను పొందండి. ధన్యవాదాలు. హెరిజన్ స్పాట్లైట్ పోడ్కాస్ట్ తదుపరి ఎపిసోడ్ లో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Admissions are open. Join now. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.